అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దేశ విదేశాల్లోని రామభక్తులు ఈ చారిత్రక క్షణాలను వీక్షించారు. ఇక ఈ మహాక్రతువును కల్లారా వీక్షించేందుకు పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు, ప్రముఖ క్రికెటర్లు, వారితో పాటు క్రీడా ప్రముఖులు ఉన్నారు. జనవరి 21న అయోధ్యకు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇప్పుడు అయోధ్యలోనే ఉంటున్నారు. ఈ ఈవెంట్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న కుంబ్లే ఇప్పుడు రామ మందిరంతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రామ జన్మభూమిలో కనిపించాడు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యేందుకు జడేజా వచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా అయోధ్యలో ఉండడంతో ఆమె ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ కూడా అయోధ్యలోనే ఉన్నాడు. ఈ శుభకార్యంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉన్న వెంకీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్షణాలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే అయోధ్య చేరుకున్నాడని, శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కూడా పాల్గొంటున్నాడని సమాచారం. అయితే ఈ శుభ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించలేదు. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం హిట్ మ్యాన్ ఈరోజు హైదరాబాద్కు వెళ్లనున్నాడని, అందువల్ల ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దూరం అయ్యే అవకాశం ఉందని సమాచారం. వీరితో పాటు మహేంద్ర సింగ్ ధోని, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ సహా పలువురు ఇతర ఆటగాళ్లు సైతం ఆహ్వానాలు అందుకున్నారు.